హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం అక్షయ తృతీయ మే 10వ తారీఖు నాడు శుక్రవారం రోజు వస్తుందండి. అయితే మనం గమ్మత్తైన విషయం ఏమిటంటే శుక్ శుక్రవారం రావడం చాలా అదృష్టమండి. కానీ చాలామంది అక్షయ తృతీయ అనగానే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏవండీ బంగారం కొనండి, బంగారం కొంటే బావుంటుందండి. అక్షయము అంటే క్షయం కానిది అని అర్థం. అయితే ఈరోజు బంగారాన్నే కొనండి అని ఖచ్చితంగా ఏ శాస్త్రాల్లో లేదమ్మా. కొందరైతే అప్పులు చేసి మరీ కొంటారు. 1 గ్రామైనా కొనాలి ఆ రోజు అని. అలా అవసరం లేదండి. మీరు ఒకవేళ డబ్బు నిలువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొనండి, లేదా కొనకండి. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ ఏంటి అసలు దీనికున్న ప్రాశస్త్యం ఏంటి? ఎందుకు ఈ ప్రశస్తి వచ్చిందో మనం తెలుసుకుంటే మీరు బంగారం అనేటువంటి ఆలోచన మీకు రాదండి. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజే క్షీరసాగర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి వచ్చింది గదండీ! ఆ క్షీరసాగర మథనం నుండి విష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నటువంటి రోజు అక్షయ తృతీయనే. మరి ఇంకొకటేమిటంటే ధనానికి, నవనిధులకు కారకుడైనటువంటి కుబేరుడు గత జన్మలో చాలా పిసినారి. దాని కారణంగా అతి దరిద్రత అంటే భరించలేని దరిద్రత ఏర్పడుతుంది వచ్చే జన్మలో. ఎందుకంటే దానం చేయకుండా ఉండటం వల్ల. ఏం చేయాలని ఒక పండితుడిని కలుస్తాడు. అంటే ఒక మహర్షిని కలుస్తాడు. అప్పుడు వారేం చెప్తారంటే, మీరు గత జన్మలో చాలా పిసినారితనం చేయడం వల్ల ఈ జన్మలో మీకు దారిద్ర్యం వచ్చింది. ఆ దారిద్ర్యం తొలగాలంటే కేవలం శివున్నే స్మరించండి. ఎందుకు శివుణ్ణి స్మరించాలి అంటే, ఈశ్వరో ఐశ్వర్యకారకః. శివుడు ఇవ్వగలిగితే మనం లెక్కించలేము ధనాన్ని. అంత గొప్పగా ఇస్తాడు. కాబట్టి శివుని గురించి ఈ యొక్క మన కుబేరుడు చాలా అమోఘమైనటువంటి ఘోరమైన తపస్సు చేశాడు. ఎంతగా తపస్సు చేశాడంటే తన హృదయాన్ని ఆక్రమించాడు. అప్పుడు అతడికి శివుడు ప్రత్యక్షమై, "నాయనా ఏమిటి నీ కోరిక?" అని అన్నాడు. "అయ్యా నేను చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను. నాకు కొంత ద్రవ్యం ఉండేటట్టుగా చేయండి" అంటే, "కొంత ద్రవ్యం ఏమిటిరా నాయనా? నీకు ద్రవ్యానికి అధిపతిని చేస్తున్నాను, ఒక దిక్పాలకుని చేస్తున్నాను పో" అన్నాడు. ఎంత అదృష్టమో చూడండి. అంటే ఆయన ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క సమయం ఉంటుంది నాకు తెలిసి. అలా ఒక దిక్కుకు పాలకుడుగా అయ్యాడు. ఉత్తర దిశకు దిక్పాలకుడయ్యాడు. ఆయన భార్య పేరు రకరకాలుగా ఉంటాయి గానీ చిత్రలేఖ అని కూడా అంటారు. అయితే ఆయనకు ఈ యొక్క మొత్తం ధనముపై ఆధిపత్యం లభించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే. ఇంకొక విషయం ఏమిటంటే మిత్రులారా, ప్రేక్షకులారా, ఈ యొక్క కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క ఇంటికి వచ్చి, అంటే దీని అర్థాన్ని మీరు ఇంకోలా అర్థం చేసుకోండి. అంటే దారిద్ర్యాన్ని తొలగించుకోవడానికి భగవంతుణ్ణి ప్రార్థించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది అక్షయ తృతీయ. ఎందుకంటే కుచేలుడు అనేటువంటి వాడు చాలా దారిద్ర్యంలో ఉన్నాడు కదా! ఆయన తన మిత్రుడైనటువంటి పరంధాముడైనటువంటి శ్రీకృష్ణుడి ఇంటికి వచ్చాడు. అక్కడ తగు గౌరవ మర్యాదలు పొందాడు. కోటానుకోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు. ఒక క్షణంలో అతి దరిద్రుడు అతి కోటీశ్వరుడయ్యాడు ఈ అక్షయ తృతీయ రోజే. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అక్షయ తృతీయ రోజు కొనాల్సింది బంగారాన్ని కాదు, ఆ పరమాత్ముని ధ్యానం చేయండి. ఆ పరమాత్ముని ధ్యానం చేస్తే మీకు నచ్చిన మంత్రాన్ని తీసుకొని, అది లక్ష్మీ మంత్రమైనా సరే. ఇంకొకటి, కనకదారాస్తవం చేసిన రోజు ఆదిశంకరాచార్యుల వారు ఆ రోజు బంగారు ఉసిరికలు కురిపించింది లక్ష్మీదేవి. అది కూడా అక్షయ తృతీయ రోజే. చూడండి నిజంగా చెప్పాలంటే నేను మొత్తం ధర్మసింధువులో వెతికి చూశాను. ఈ పండక్కి ఉన్నన్ని సంబంధాలు, విషయాలు మిగతా ఏ పండగకి నాకు గోచరించలేదు.
అర్థం కాలేదు. ఆశ్చర్యపోయాను నేను. అబ్బా! ఎన్ని పండుగలకి సంబంధం ఉంది ఈ యొక్క అక్షయ తృతీయ అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ రోజు మనం ప్రధానంగా చేయాల్సిందేమిటంటే, మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అప్పులు చేసి, తర్వాత వాటిని ఏదో అకౌంట్‌లో లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టి ఇలా బాధపడే బదులు, మీరు బంగారం కొని, వాటికి మళ్ళీ రెట్టింపు ఈఎంఐలు కట్టుకోవాలి. అలా చేయకండి. అవసరం లేదు. బంగారం కొంటేనే అని ఏ శాస్త్రంలో లేదు అని మళ్ళీ చెబుతున్నాను నేను, బంగారం కొనాలని. ఆ రోజు చేయాల్సింది ఏమిటంటే, ఆ రోజు మీరు వీలైతే మీ శక్తి మేరకు ఎవరైనా ఆలయం బయట ఉన్నటువంటి వారికి గానీ, లేదా ఎవరైనా పేదవాళ్ళకి గానీ, మీరు వస్త్రదానం చేయండి. ఒక ఐదుగురికో, ఒక ఇద్దరికైనా సరే మీ శాయశక్తుల. ద్రవ్యం కొంచెం ఉన్నతంగా ఉన్నవారు ఎక్కువ మందికి చేయండి. లేదా భోజనం దానం చేయండి. అన్నదానం చేయండి. వితరణ చేయాలి. దానం చేయండి. మీరు ఆ రోజు గనక దానం చేసినట్లయితే అది కొన్ని వేల కోట్ల ఫలితాలు, మీరు కాశీలో దానం చేసినంత ఫలితం వస్తుంది. మరి ఆ రోజు కాశీలో దానం చేసిన వారికి ఇంకా రెట్టింపు ఫలితం వస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ అనేది దయచేసి మీరు ఒక్కటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బంగారం కొనడానికి మాత్రం కాదండి. ఆ రోజు మీరు ఏదైనా మంచిని నిల్వ చేసుకోండి. ఏదైనా మంచి పుస్తకాన్ని కొనుక్కోండి. ఏదైనా మంచి పెన్ను కొనుక్కోండి. ఇట్లా మంచి ఏదైనా మంచి దైవ విగ్రహాన్ని, దైవ పటాన్ని కొనుక్కోండి. ఏదైనా దైవాన్ని నామస్మరణ చేయండి. అందువల్ల మీరు అది అక్షయంగా ఉంటుంది మీకు. ఆ రోజు చేసిన జపం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీకు ఇష్టమైన నామాల్ని, స్తోత్రాల్ని ఆ రోజు చేసుకున్నట్లయితే ఎక్కువ సార్లు చదివినటువంటి, ఎక్కువ సార్లు జపం చేసినటువంటి ఫలితాన్ని మీకిస్తుంది. కాబట్టి ఆ రోజు చేయాల్సింది మీరు కేవలం దైవస్మరణ, దైవస్మరణ, దైవస్మరణ. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి మీరు ప్రేక్షకులారా. ఇక మీరు ఆర్థికంగా మేము స్థిరంగా ఉన్నాము, మాకు డబ్బు నిలువ ఉంది అన్నవారు, మీరు బంగారం కొనుక్కోండి. బంగారం కొనుక్కోవడంలో తప్పు లేదు. నేను బంగారం కొనుక్కోవడానికి దానికి నేను వ్యతిరేకిని కాను. ఆపద సమయంలో ఆదుకుంటుంది. కానీ ఖచ్చితంగా స్థిరంగా డబ్బున్న వాళ్ళే కొనండి. అప్పు చేసి మాత్రం కొనకూడదని నేను దయచేసి ప్రేక్షకులకు విన్నపం చేస్తూ ఉన్నాను. నా విన్నపాన్ని మీరు ఆలకిస్తారని, మీరందరూ క్షేమంగా ఉండాలని, అందరికీ అక్షయంగా అన్ని విధాలుగా ధనధాన్యాలతో సహా అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.